16 నెలల్లో స్టేట్ని చాలా వరకు పైకి తీసుకొచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తానని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు, లోకేష్ చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. వాళ్ళ మాటల గురించి నీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ తీసుకెళ్ళదు, ముందుగా పైకి ముందుగా వెనక్కి వెళ్తుంది. ఏం వెళ్ళింది? స్కూల్ పిల్లలకి డబ్బులు వెళ్ళినారు. మా మనలో ఉన్నాడు, ఒక పిల్లకి మొత్తం 8,000, 15,000 ఎక్కడ, 13,000 ఎక్కడ, 8,000 ఎక్కడ, మిగతా డబ్బులు ఏంటంటే వస్తాయి అన్నారు. మరి పిల్లల సంగతి ఏంటంటే పిల్లలకి స్కాలర్షిప్ వస్తుంది అన్నారు. ఇంతవరకు ఏదీ లేదు. రైతు భరోసా అన్నారు, పొయ్యి నెల వేస్తామన్నారు, రైతు భరోసా వేయలే. స్టేట్ని డెవలప్ చేస్తున్నా అంటున్నారు చంద్రబాబు గారు. అంటే జనాలు లేకుండా పోతే పోయారు కానీ స్టేట్కి అంటే ఆయన పేరు కోసం, ఆయన మెప్పు కోసం చేసుకుంటున్నాడు. జనాలు మెప్పేది అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ఎప్పుడు చూసినా నెలకు పథకం, జగన్ నెలకు పథకం ఇచ్చారు. ఎప్పుడు డబ్బులు చేతులు అది వరదాగా ఇచ్చినట్ట లేకపోతే ఉపయోగపడి జనాలు చాలా ఉపయోగపడి అయ్యి, చాలా ఉపయోగపడి మాకు అయ్యి. ఇప్పుడు కూడా ఇస్తున్నాం సూపర్ 6 అంటున్నారు. ఏయండి సూపర్ 6 కరెక్ట్. ఏవి మన సభలు కూడా పెట్టారు. నిరుద్యోగులకి వృత్తి అన్నారు, ఇచ్చారా? మళ్ళీ 40,000 సంవత్సరాలకి 15,000 అంతే అన్నారు, అది ఇచ్చారా? ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. సరే ఏమనుకుంటున్నారు జనాలు? జనాలు ఎక్కువైతే మళ్ళీ జాగ్రత్తలు బాగుంటుంది అనుకుంటున్నారు. రానివ్వమంటున్నారు మరి వాళ్ళు. రానివ్వరంటే మన వేసారు కదా దెబ్బ, అట్లా అయితే రానివ్వరు. ఎందుకంటే చేసేదే లేదు. ఈ జనాలు ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? జగన్ ఉన్నప్పుడు ఉంటే బాగుండేది అంటున్నారా, లేకపోతే చంద్రబాబు గారు ఉంటేనే బాగుంటుంది అంటున్నారా? జగన్ ఉన్నప్పుడే నెలకు పథకం కాడికి కలకల్లాని డబ్బులు చేతుల్లో, డబ్బులు మిగిలిన చేతుల్లో. ఇప్పుడు ఏది ఏం లేదు. ఇట్లా కొంతమంది ఏమంటున్నారంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు జనాలకి ఎందుకు ఫ్రీగా డబ్బులు ఇవ్వటం అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఫ్రీగా ఎందుకు ఇస్తారండి? ఫ్రీగా దేని? ఇప్పుడు ఆయన ఇవ్వచ్చుకోపోతే ఆయన ఇవ్వచ్చుగా. చంద్రబాబు గారికి నాది హామీ అంటే చంద్రబాబు గారు చేసే పనులకు కానీ లేకపోతే ఆయన్ని ముందుండి జనాలకి మంచి చేయించడంలో నాది హామీ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన ఎలా పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు? పవన్ కళ్యాణ్ శుద్ధతానికి అసలు వేస్ట్. అది ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? అది సగానికి ప్రీతిగా కేసు అన్నారండి. ఏదండి? మొన్న జగన్ కంటే ముందుగానే రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించారే. జగన్ కంటే ముందు అంటే అధికారం కనుక ఆయనకి ఎన్ని కలిసి వచ్చినాయి వెళ్ళాడు. మరి ఈయన అధికారం లేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే పర్మిషన్ ఇవ్వట్లా, ఎక్కడికి ఆపేస్తున్నారు. జనాలు రావద్దంటే వస్తున్నారా? వస్తున్నారు. వద్దల ముందుకు వచ్చేస్తున్నారు. ఎన్నట్టు అవుతుంది చూడండి, ఇక్కడ చూడండి, ఆ బల్లిపల్లి చూడండి, ఇండిమో చూడండి.